ఖమ్మంలో కమలాన్ని ప్రజలు విశ్వసిస్తున్నారన్నారు బీజేపీ నేత తాండ్ర వినోద్రావు. రాష్ట్రంలో డబుల్ ఇంజన్ సర్కార్ రావాలని ప్రజలు కోరుకుంటున్నారని తెలిపారు. స్థానిక సంస్థల ఎన్నికల్లో పోటీ చేస్తున్న బీజేపీ అభ్యర్థుల గెలుపు కోసం విస్తృత సమావేశం నిర్వహించారు. దీనిపై మరింత సమాచారాన్ని మా రీజనల్ కోఆర్డినేటర్ చిరారవి అందిస్తారు. స్థానిక సంస్థల ఎన్నికలలో బీజేపీ ఇప్పటికే ఏదైతే తన అభ్యర్థులను నిలబెట్టుకోవడానికి ప్రధానంగా పెద్ద ఎత్తున ఖమ్మం ఉమ్మడి జిల్లాలో తన అభ్యర్థులను నిలబెట్టుకొని ప్రచారంలో ఉన్నది. అనేక గ్రామాల్లో గతానికన్నా ఇప్పటికీ పెద్ద ఎత్తున తన ఆధిపత్యాన్ని నిలుపుకోవటం కోసం ప్రధానంగా గ్రామాల్లో బీజేపీ జెండా రెపరెపలాడించడం కోసం పెద్ద ఎత్తున కృషి చేస్తున్నారు. ఇప్పటికీ అనేక గ్రామాల్లో బీజేపీని అభ్యర్థులను గెలిపించుకోవడం కోసం కృషి చేస్తున్నారు. అందులో భాగంగా ఇక్కడనే ఖమ్మం జిల్లాలో పార్లమెంట్కి అభ్యర్థిగా పోటీ చేసినటువంటి వినోద్రావు గారు ఉన్నారు. వారిని అడిగి మరిన్ని విషయాలు తెలుసుకున్నాయి. సార్ చెప్పండి, ప్రధానంగా గతం కన్నా బీజేపీ అనేక గ్రామాల్లో బలపడుతుంది. దీనికి బలపడటానికి ప్రధానంగా ఏమేమి వ్యూహాలు రచిస్తున్నారు? ఇంకా పునాది అంటే గ్రామ స్థాయి దాకా, పట్టణాల నుంచి గ్రామ స్థాయి దాకా పార్టీ విస్తరణ కోసం ఎలా కృషి చేస్తున్నారు? మీరు గతంలో చూసినట్టయితే మొన్న పార్లమెంట్ ఎన్నికల్లో ఎన్నడూ లేని విధంగా బీజేపీకి ఖమ్మం పార్లమెంట్ పరిధిలో అధికమైన ఓట్లు వచ్చినాయి. ప్రతి బూత్లో కూడా బీజేపీ ఓట్స్ నమోదు చేశారు. అంటే దీన్ని ప్రజలు భారతీయ జనతా పార్టీ మీద విశ్వసించి ఖమ్మంలో కమలం అనేది వారు నమ్ముతున్నారు. ఏ విలేజ్లో చూసినా భారతీయ జనతా పార్టీ గురించి కానీ, నరేంద్ర మోడీ గారి గురించి కానీ, భారత్ వికాస్ గురించి కానీ వారు చర్చిస్తున్నారు. వారు కూడా మా తెలంగాణలో కూడా డబుల్ ఇంజిన్ సర్కార్ ఉంటే కేంద్రంలో వచ్చే నిధులన్నీ మాకు సక్రమంగా వస్తాయి, దారి మళ్లించకుండా మా ఫండ్స్ మాకు వస్తాయి, పక్క స్కీమ్స్కి కానీ, దొంగ స్కీమ్స్కి కానీ, దొంగ మాటలకు కానీ వారి జేబులు నింపుకోవడానికి వారు మళ్లించుకోవడం కానీ ఈ కాంగ్రెస్ ప్రభుత్వం చేస్తున్నదంతా గ్రహించి ఈసారి భారతీయ జనతా పార్టీ కనుక స్టేట్లో ప్రభుత్వం ఫామ్ చేస్తే ఈసారి తప్పకుండా ఏదైతే మిగతా రాష్ట్రాలలో భారతీయ జనతా పార్టీ సేవ చేయగలుగుతుందో అది తెలంగాణలో అవుతుందని భావించి ఇప్పుడు రానున్న ఫౌండేషన్ స్థానిక సంస్థలు, ఇప్పుడున్న విలేజ్ పంచాయతీ ఎలక్షన్స్ కానివ్వండి, రేపు రాబోయే ఉన్న ఎంపీటీసీ జడ్పీటీసీ ఎలక్షన్స్లో కానీ ఖమ్మంలో కూడా గణనీయంగా ఎలాగైతే నన్ను భారతీయ జనతా పార్టీని ప్రజలు ఆదరించారు ఖమ్మం జిల్లాలో, ఇప్పటి నుంచి గణనీయంగా విలేజ్ పంచాయతీలు కానివ్వండి, వార్డు మెంబర్లు కానివ్వండి, ఇంకా రేపు వచ్చే ఎంపీటీసీ అన్ని స్థానిక సంస్థలు కానివ్వండి, అన్నీ భారతీయ జనతా పార్టీ ముందుకి ఖమ్మం జిల్లాలో పోతుంది. అదేవిధంగా వచ్చే అసెంబ్లీ ఎలక్షన్స్ కానీ, రానున్న పార్లమెంట్ ఎలక్షన్ కానీ భారతీయ జనతా పార్టీ జెండా ఎగురుతుందని నా ప్రగాఢ విశ్వాసం. అంటే ప్రధానంగా బీజేపీ ఏదైతే ఉన్నదో, బీజేపీ కేంద్రంలో అధికారంలో ఉంది, ప్రభుత్వ పథకాలు ప్రధానంగా కేంద్రం తీసుకొచ్చిన మోడీ పథకాలు కింది స్థాయిగా తీసుకెళ్ళటానికి ఎలా తీసుకెళ్తున్నారో అవి ఎన్నికలలో గెలుపోవటంకి ఏమన్నా ఉపయోగపడుతున్నాయా? తప్పకుండా. ఇప్పుడు కొన్ని 900 పైన స్కీమ్స్, సెంట్రల్ గవర్నమెంట్ స్కీమ్స్ ఇప్పుడు ఉన్నాయి. ఇప్పుడిప్పుడే ప్రజలకు తెలుస్తుంది ఇవన్నీ కేంద్ర పథకాల నుంచి వస్తున్నాయి, కానీ ఈ స్టేట్ గవర్నమెంట్ వాటి భాగం తక్కువ ఉన్నాయి, కూడా ఇచ్చే పరిస్థితి లేదు. మేము సక్సెస్ఫుల్ ఎప్పుడవుతున్నామంటే ఈ పథకాలన్నీ కేంద్రమే అని చెప్పి, ఇంకెన్నో స్కీమ్స్ ఉన్నాయని చెప్పి మేము ప్రజలకి తీసుకెళ్తున్నప్పుడు వారు విశ్వసిస్తున్నారు. ఏదైతే ప్రధానంగా కేంద్ర ప్రభుత్వ పథకాలని, మోడీ యొక్క ప్రభుత్వ పథకాలని ప్రజల్లోకి తీసుకెళ్తున్నాం, ఇప్పుడు ప్రజలు విశ్వసిస్తున్నారు, బీజేపీకి పట్టం కట్టాలని చూస్తున్నారు, బీజేపీని విస్తృతంగా గ్రామాల్లోని, మండలాల్లో, అదేవిధంగా జిల్లా స్థాయిలో దీన్ని బలోపేతం చేయడానికి కృషి చేస్తున్నామని చెప్పేసి వినోద్రావు గారు చెప్తున్నారు. కెమెరామెన్ సుధాకర్తో చిరారవి, 99 టీవీ ఖమ్మం. అమరావతి సచివాలయంలో పూర్వోదయ పథకం